రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి 99 సార్లైనా పోతావు, 99 సార్లైనా రాష్ట్ర ప్రయోజనాలకు పోతావు, పోవాల్సిందే. కానీ ఇక్కడ పేద ప్రజలు బతుకుతున్నటువంటి కాడ ఏడాదాయ మనం ఇండ్ల సంగతి, మన రేషన్ కార్డుల సంగతి, మన నిరుద్యోగ వృత్తి సంగతి, మనం ఎన్ని కథలు చెప్పినాం. వీళ్ళ దగ్గరకు ఒక్కసారి అన్నారా వచ్చి సమాధానం చెప్పు. నిధులు ఇవ్వకుంటే అక్కడ ఆమరణ దీక్షకైనా నిధుల కోసమే కాదు, 42% రిజర్వేషన్ తెచ్చే బాధ్యత నీదే బీసీలకు. అది రాకపోతే అది ఆమరణ నిరాహార దీక్ష చేయి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లో ఉండే కేసీఆర్ స్టాచర్ అని చెప్పి అడుగుతా ఉన్నాడు. కేటీఆర్ ఓ పిచ్చోడు, ఆయన గురించి మాట్లాడడం అనవసరం అంటుండు. అయితే బీజేపీ నేత లెక్క మందకృష్ణ మాట్లాడితే ఊరుకోం. ఎప్పుడో జరిగిన పరీక్షలకు, ఎప్పుడో జరగలే పరీక్షలు, ప్రజలంతా గగ్గోలు పెట్టి ఈడబ్ల్యూఎస్ కోటాకు వ్యతిరేకంగా లొల్లి పెడుతుంటే ఆ లొల్లిలో జరిపినావు పరీక్షలు. యాక్చువల్గా వద్దంటే జరిపినావు. ఇవాళ 42% రిజర్వేషన్ అమలు అయ్యి ఉంటే ఈ ఫలితాలు ఇట్లా ఆపి 42% రిజర్వేషన్ బీసీలకు, వర్గీకరణ ఎస్సీలకు పెడితే దాదాపు 50 సీట్లు ఎస్సీ మాదిగల ఉపకులాలకు దక్కేటి, 223 సీట్లు బీసీలకు దక్కేటి, 223 ఉద్యోగాలు అవి దక్కకుండా 10% దొంగతనంగా ఈడబ్ల్యూఎస్ కోటాలో కట్టబెట్టేటువంటి నీ కుట్ర తెలవందేవనికి. ఇలా మందకృష్ణ గురించి మాట్లాడుతా ఉన్నావు. ఇలా బీసీ కులగణనతోనే అన్ని పార్టీలు కులగణన కాదు, నీ కులగణన ఎవడు నమ్మతలేడు. తెలంగాణ రాష్ట్రంలో లేచిన బీసీ ఉద్యమానికి భయపడిచ్చినాయి. రేపు బీసీ ముఖ్యమంత్రిని కూడా అన్ని పార్టీలు ఇవ్వాల్సిందే, అన్ని పార్టీలు అనౌన్స్ చేయాల్సిందే. ఇక ఈ లెక్కల గురించి, పరీక్షల లెక్కల గురించి శనార్థి తెలంగాణలో మాట్లాడుకుందాం. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఎంత వెళ్ళిందో, కేంద్రం నుంచి రాష్ట్రానికి తిరిగి ఎన్ని నిధులు వచ్చాయో చర్చించేందుకు తాను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిద్ధమని, ఇందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సిద్ధమా అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. 2014 దీనికి ఈ సవాలుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పంపు.